ఇక్కడేం చేస్తున్నావు? అది ఇక్కడ పక్కన నేను ఆఫీస్లో వర్క్ చేస్తున్నా అండి. అయితే ఇక్కడ విషయాలన్నీ నీకు తెలుసు అన్నమాట. తెలుసు. నాకెలా తెలుసు? మర్యాదగా నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పు. రానా ఎక్కడ? రానా ఏమోనండి, నాకు తెలియదు. అయితే ప్రతాప్ ఎక్కడ? ప్రతాప్ కూడా నాకు తెలియదండి. చూడు కావేరి, మీరు ఎప్పుడు నాకు సహకరించకపోయినా నేను అనుకున్న ఆశయం నెరవేరే వరకు నా వేట ఆగదు. సార్, మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అసలు అర్థం కావట్లేదు. అవును కావేరి, ఈనాడు ఈ సమాజం ఇలా తయారవడానికి కారణం ఇటువంటి వారే. అటువంటి వారి మధ్య అందంతో పాటు అనురాగం, ఆప్యాయతతో కలిపి ఎందుకు ఉంటున్నావో నాకు అర్థం కావడం లేదు. సార్, అది అవును కావేరి, నేను ఒకటి అడిగితే నిజం చెప్తావు? అడగండి సార్. దోపిడీలు దొంగతనాలు తప్ప నీతి న్యాయం ఎరగని ఈ మురుకు కోపంలో నువ్వెందుకు ఎక్కడ ఉంటున్నావు? సార్, అది చెప్పు కావేరి, చెప్పు. అసలు వాళ్ళకి నీకు సంబంధం ఏంటి? ఏ చెప్తే వాళ్ళని ఏమైనా చంపేస్తారా? చావు కంటూ భయపడ్డం నేను ఎప్పుడో మర్చిపోయానండి. అంటే అదే మీరు అన్నారు కదా చంపేస్తారని, నాకు చావు అంటే భయం లేదండి. ఓకే మిస్ కావేరి. సార్, దయచేసి నన్ను ఇప్పుడేం అడగద్దు. సరే, నా క్లాస్ టైం అవుతుంది, నేను మళ్ళీ వచ్చినప్పుడు మీతో మాట్లాడతాను. కావేరి, నిన్ను చూసిన మరుక్షణం నాలో స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సంధ్యవాన. స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సంధ్యవాన.
కదలినంత తట్టగుంట కలిసినంత ఎండవాన పెళ్ళాడంగా కొండ కోన నిన్నాడంగా కృష్ణ గోదారమ్మ కలిసి పరవళ్ళెత్తి పరిగెత్తంగా తిమ్మిరి నడుమున కొమ్మల తోడి మను వణికే వాన చాలని కొడుకున 4 అడుగుల నటనే వాన గాలి వాన గుళ్ళోన ముద్దే లేచే గంట స్వాతిలో ముఖ్యమంత ముద్దులా ముట్టుకుంది సంధ్యబాణ సంధిలో చీకటంత సిగ్గులా అట్టుకుంది లోనలోన అల్లో మల్లో యాలో చాలా జాగ్రత్తగా ఉండాలా. ఇంకో చాలా పని ఉంది. అవునరా ఇంకా ఓపెనింగ్ కూడా లేదు. ఇప్పుడు అడగాలి. ఓరే నువ్వు అరగంటల రాని ఓపెనింగ్ చేయలేదురా. గణపతి ఏరా గణపతి మొన్న నేను ఒక గొప్ప సాహసం చేశాను రా. ఏమిట్రా గొప్ప సాహసం చేశాను? మా ఉల్లిపాయలు బాబా ఇంట్లో ఇసుకి పుల్లు వాళ్ళు ఉంటే అమాంతంగా లేపేశాను రా. ఓహో ఓరమ్మా ఇక్కడ మన ఊర్లో వేసాలు రాని కుర్రవాళ్ళు కూడా వేసాలు చేసాలు తాగేస్తున్నారా. అలా అందరి సంగతి కాదురా, నీ సంగతి చెప్పురా. నువ్వేమైనా తాగుతావా? నా సంగతి నీకు తెలియదురా. మొన్న నేను మా ఎంపీడీసీ మా ఇంట్లో 3 లీటర్లు అంటారా అంతగా తాగేశానురా. నీ బాగుందరా. నువ్వు ఖాళీ చేసావు అసలు చూస్తేనే వారం రోజులు పడుకోలేవు. నువ్వు నాటు సారా నమ్మాలా? నా సంగతి నీకు తెలియదురా. నేను చొక్కేసి మన ఊరు పొలార్ సందులోకి వెళ్ళానంటే మన ఊరు జనాలంతా ఒకటే పరుగురా. లేదురా అచ్చుకోకలా అరుస్తానరా. అంతగా మించి నువ్వేం చేస్తావులేరా? అవునా? మొన్న నేను ఏం చేశానో తెలిస్తే నువ్వు గుండాగి చస్తావురా. గుండగా ఏంటో అంత గొప్ప పని. మొన్న అనకాపల్లిలో మన మార్పేట మురళి గారు ఒక అమ్మాయికి లైన్ ఇస్తూ ఉంటే నేను చూసానురా. చూసి ఏం చేసావురా? అమ్మాయి బాగుందని సైడ్ ట్రాక్ లో పెట్టి మన ఊరు తీసుకొచ్చేసానురా. ఎక్కడ దాచావురా అమ్మాయిని? పక్కనున్న గురుస్వామి ఇంట్లో దాచానురా. అయితే ఆలస్యం లేకుండా త్వరగా తీసుకొచ్చి నేనెంగా చేద్దామని తీసుకొస్తే నీకెందుకు ఇస్తానురా?
అలా అనగరా అసలే ఊళ్ళో అమ్మాయిలు చాలా తక్కువ. అయితే నేనేం చేసిండ్రా? ఒరే ఒరే ఏమీ లేదా నాకు కూడా వాటా పెట్టరా? అయితే సర్లేరా, నాకు మాత్రం నువ్వు తప్ప ఆ, ఎవరున్నారు లేరా? నువ్వురా బ్రాండ్ అంతే. అయితే ఆలస్యం చేయకుండా త్వరగా తీసుకొచ్చారా. సరేరా. ఏయ్, పైసలు కోసం పట్టాయి. ఏమిటి అలా చూస్తున్నావు? ఒరే అబ్బా ఇంత అందమైన అమ్మాయి మన ఊళ్ళోనే లేదా? అంత అందమైన అమ్మాయి ఆ. మన ఊర్లో లేదు కాబట్టి ఆ. నేను అనకాపల్లిలో పట్టాను రా. ఒరే ఒరే ఏట్రా ఇంత ప్రతి ఉన్నాయి. ఏమిగా ఎలా మరి ఏమనుకున్నావురా? మరేదో అనుకున్నా లేరా? ఒరే అదేట్రా అంత చిన్నది ఉంది. ఏంట్రా ఎదవా అంత చిన్నగా సో మరి నువ్వేమనుకున్నారా? ఏదో అనుకున్నా లేరా? అపార్థం చేసుకోకరా పారంభోకేవా. ఒరే 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 ఏట్రా అవుతున్నా. ఒరే నువ్వొచ్చాయి ఒకసారి చూడు. అవునరా, నిజమేరా ఊతున్నాయిరా. కింద కాదురా పైన చెవుకున్న బొట్లో. ఓహో, ఒరే ఈ అమ్మాయి ఇంత అందంగా ఉందని ఆ, పైలాగేదానికి తెలిసింది అనుకో నిజామో తీసిపోతాడు. అవునరా, అసలే అన్ని బ్యాంక్ ఎంప్లాయ్ ఇది పోయన్న పోతురా బాబు. అందుకనే నేను ముందుగానే చెప్తున్నా జాగ్రత్తగా చూసుకోవాలని. నిజమేరా? ఒరే ఒక చిన్న మాట. ఏమిట్రా చెప్పరా? ఒరే నేను ఇప్పుడుకొచ్చి ఆ, ఈ అమ్మాయిని ముట్టుకోలేదురా. సరే పట్టుకోరా, ఒకసారి ముట్టుకుంటానురా. పట్టుకోరా. ఏ గట్టి పావుకురా అరిగిపోతే. మొత్తం అయినా గట్టి పావుకురా బాబు అరిగిపోతే. ఏమంటే పట్టుకో. వచ్చేస్తాను. చెప్పరాను. రే ఇప్పుడు దాకా నేను పట్టుకోలేదురా. ఈ మాట ఎంతమంది అమ్మాయిలు చెప్పినావు? రే నిజమేరా, ఇప్పుడు దాకా నేను పట్టుకోలేదురా. మన ఇద్దరం కలిసి పట్టుకున్నారా? లక్షలు బోండాల కాడా అబ్బా బోండలే ఆ రావి చెట్టు నీడ కాడా నువ్వు ఎంత చక్కగున్నవే విజయనగరం పిల్ల. లక్షల బోండాల కాడ రావి చెట్టు నీడ కాడ లక్షల బోండాల కాడ రావి చెట్టు నీడ నువ్వు ఎంత చక్కగున్నవే పాటల పిల్ల పాటల ఎంత చక్కగా
పురకే మజమ్మా జరబడే సాను నీకే మజమ్మా సబ్బులో లగానా సబ్బులో పిల్లమే సబ్బులో లగానా సబ్బులో పిల్లమే సబ్బులో లగానా నీకు పోలేదా మా సబ్బులో లేదా సబ్బులమే పిల్లమే సబ్బులమే పిల్లమే సబ్బులమే పిల్లమే సబ్బులమే పిల్లమే ఓరి దేవుడా లోక మారనా ఓరి దేవుడా లోక మారనా ఓరి
వచ్చిందంటే మంచిగా సాగరే చేతులకు అమ్మలగే సాగరే మైదాని మసమో మసమా మన వైజాగో మోదమే మసమా మైదాని మసమో మసమా అరే మైదాగో మోదమే మసమా అరే మసమా మసమా గుడ్డులో రూపాయి బిల్ల ఎన్నాళ్ళు దాచావే పిల్ల గుడ్డులో రూపాయి బిల్ల అబ్బా ఎన్నాళ్ళు దాచావే పిల్ల ముందు చూస్తే ముద్దు ఎన్నెంతో పోతుంది వెనక చూస్తే అరే అందాక దాచాను గుడ్డులో రూపాయి రూపాయి అది ఎన్నాళ్ళే దాచావు ఒక లైలా కోసం తిరిగాను దేశం ఒక లైలా కోసం తిరిగాను దేశం ప్రతిరోజు ప్రతి రాత్రి ప్రతి పాట కోసం లైలా సొగసంకామడి చేసి ఇచ్చుకో సరాసరిగా రంగంటూ నిన్నే పిలవాలి తొలిసారి జుమ్మంటూ నేనే తగలాలి ప్రతిసారి తాంతరికిట తాళమేయగా పలకాలి నీ మాట పరువాల నా తోట చం చం నీ కావలసింది నా దగ్గర ఉంది ముందే తెలిసింది నీలో అసముంది అయ్యో ప్రతిసారిగా చూసుకో చలివేరుగా
చం చం నీకు కావలసింది నా దగ్గర ఉంది. నీకు కావలసింది నా దగ్గర ఉంది. అందుకో చిరుకాలుగా చూసుకో సరివేడుగా. ముందే తెలిసింది నీలో పసంది ముందే తెలిసింది నీలో పసంది అయ్యో అభిసారిగా అప్పుడే చలని అద్భుతం రే సల్మాన్ ఏమంటున్నారా ఆ డాక్టర్ చక్రవర్తి ఎంత చిత్రం చూడబెట్టినా ఆ పార్మల రాజు చెప్పనంటున్నానయ్యా. Shut up! ఈదో ఎందుకని తమ్ముడు అయ్యండి ఆ ప్రేమ ఒక మందు పిల్లలు ఇచ్చే డాక్టర్ చేత నిజం చెప్పించలేకపోయావు. ఇంకో అవకాశం ఇచ్చు చూడండి అయ్యా. వాడి పేరు తెంచైనా సరే వాడి చేత నిజం కక్కిస్తాను. అలాగే నువ్వు వెళ్ళి మన దగ్గర బందీగా ఉన్న చక్రవర్తిని తీసుకొనిరా. అలాగే అన్నా. ఎలా ఉన్నావు డాక్టర్ చక్రవర్తి? ముందు నేను అడిగేదానికి సమాధానం చెప్పండి. నన్ను ఎందుకు కిడ్నాప్ చేశారు? దయచేసి ఆ ఫార్ముల యొక్క రహస్యం మాకు చెప్పండి. ఎందుకంటే మీలాంటి మంచి చేతుల మీద అవసరం లేదు. శతకోటి మానవులందరికీ నా పరిశోధన అందుబాటులో ఉండాలని నేను కోరుకున్నా. అయినా కానీ నన్ను బంధించారంటే మీరు మనుషులే కారు. అవునా? నిజంగా మీ మనసులే కాదు. అందుకే ఫార్ముల యొక్క రహస్యం చెప్పండి. ప్రాణం పోయిన ఆ వివరాలు మీకు చెప్పను. ఛీ, సిగ్గు లేకుండా నవ్వుతున్నావు. ఈ రోజు నీ ముందు అన్యాయం గెలిచా చట్టం ముందు న్యాయానిదే గెలుపు, గుర్తుంచుకో. ఎందుకని కాదు డాక్టర్? ఏ కాలమైనా ఒకటే. అసలు నన్ను ఎందుకు కిడ్నాప్ చేశారు? అసలు మీది ఏ దేశం? ఇక్కడికి ఎందుకు వచ్చారు? మేము ఎవరమో ఎందుకు వచ్చామో అతి తొందరలోనే తెలుస్తుంది. ఎందుకంటే ఈ దేశం మొత్తం సర్వనాశనం కాబోతుంది డాక్టర్. హలో చక్రవర్తి, నువ్వెంతో పట్టుదలతో తయారు చేసిన ఆ పార్మలు ఇక్కడే తయారు చెయ్యి. ఇంకా ఎంత డబ్బు కావాలో ఇస్తావు, లేదా ఆ పార్మలు ఎక్కడ పెట్టావో నాకు చెప్పు, నేను వెళ్ళి తీసుకొని వస్తాను. నాకు తెలీదు. అయినా దాంతో నీకేంటి పని? దానిలో విషం కలిపి భారతదేశం మొత్తం సప్లై చేస్తాం. దానివల్ల ప్రతి భారతీయుడు విషపూరితం అవుతాడు. శబ్బాస్, నీ ప్లాన్ అమోఘం. కానీ భారతీయులు ఎవరు కూడా తల్లికి ద్రోహం చేయరు. నీ జీవితాన్ని వదిలేస్తావా చక్రవర్తి? నన్ను నరికి చంపునా నాకు ఇష్టమే. డాక్టర్ చక్రవర్తి, మొత్తానికి భారతీయుడు అనిపించుకున్నావు. అన్నట్టు నీ కుటుంబంలో ఎవరైనా ఉన్నారా? నువ్వు ఒక్కడవేనా? నాకు నేను తప్ప ఎవరూ లేరు. కాదు, నీకొక చెల్లుంది, దాని పేరు కావేరి. అది ఇప్పుడు మా దగ్గర ఉంది. మేము ఆడమంటే ఆడుతుంది, పాడమంటే పాడుతుంది. వద్దు ప్లీజ్, దాన్ని ఏం చెయ్యొద్దు. నేను చెప్పినట్లే చేస్తాను. శబాష్, అలా రా దారికి. రే సల్మాన్, నువ్వు వెళ్ళి వెంటనే మన ఫార్ముల యొక్క రహస్యాలు ఛేదించి దానికి తగిన ఏర్పాట్లు చేయి. అలాగే అన్నా. చక్రవర్తి, నువ్వు చేసిన ఈ మేలు వల్ల మాకు 100 కోట్ల లాభం తెచ్చిపెడుతుంది. ఈ అలవ సమయం నీకు విందు పందు బంధు అన్ని ఎంజాయ్ చేయి.